కరీంనగర్ జిల్లా చిగురుమామిడి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నూతన కమిటీని చిగురుమామిడి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్నుకున్నారు. ఈ నూతన కమిటీ ఎన్నికలో లయన్ డిస్టిక్ గవర్నర్ వెంకటేశ్వరరావు, ఫస్ట్ వైస్ గవర్నర్ సింహరాజు కోదండరాం, సెకండ్ వైస్ గవర్నర్ మోరా బద్రీంల ఆధ్వర్యంలో నూతన క్లబ్ ను ఏర్పాటు చేశారు. అధ్యక్షులుగా చిగురుమామిడి మండల కేంద్రానికి చెందిన ఆకవరం మఠం శివప్రసాద్, కార్యదర్శిగా కనపర్తి సత్యం, ఉపాధ్యక్షులుగా కోమటిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బేతి రాజిరెడ్డి, కోశాధికారిగా బొల్లి ఐలయ్య, చైర్మన్ గా జంగ వెంకట రమణారెడ్డి, సర్వీస్ కోఆర్డినేటర్ గా ముదిమాణిక్యం, గ్రామానికి చెందిన ఏలేటి రవీందర్ రెడ్డి, మెంబర్షిప్ చైర్మన్ గా కంది తిరుపతి రెడ్డి, సహాయ కార్యదర్శిగా తాటిపల్లి ఈశ్వరయ్య, మార్కెటింగ్ చైర్మన్ గా గంప చంద్రశేఖర్, పొన్నం శ్రీనివాస్, చిట్టుమల రవీందర్, డైరెక్టర్లుగా చాడ శ్రీధర్ రెడ్డి, చిట్టుమల శ్రీనివాస్, పెసరి రాధేశం, చీల మల్లారెడ్డి, కంది సంపత్, వెంకటమల్లు, ముస్కుల అంజిరెడ్డి, తెరాల అమర్, ఆకవరం సాయి, చరణ్, ఆవునూరి సతీష్లను ఎన్నుకున్నారు. ఎన్నికైన నూతన కార్యవర్గం సభ్యులు సమాజ సేవ, విద్య, వైద్యం, ఆరోగ్యంకు సంబంధించి హెల్త్ క్యాంపులు నిర్వహిస్తామని, లయన్స్ క్లబ్ అభివృద్ధి కోసం పాటుపడతామని ప్రమాణ స్వీకారం చేశారు. చిగురుమామిడి మండలానికి ఒక ఫ్రీజర్, వైకుంఠ రథం ఏర్పాటుకు అధ్యక్షులు, జిల్లా బాధ్యులు కలిసి సమావేశంలో కోరినారు. వెంటనే వాటిని సమకూర్చేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని క్లబ్ పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగం సతీష్ రెడ్డి, దొమ్మాట జగన్ రెడ్డి, పొన్నాల లక్ష్మణ్, సుధాకర్ రెడ్డి, రాంబాబు, శ్రీనివాసరావు, గుర్రం శ్రీనివాస్ రెడ్డి, ప్రసాద్, బండ జగదీష్, పెద్ది సుదర్శన్, కరీంనగర్, మంచిర్యాల, కొరుట్ల క్లబ్ల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. క్లబ్ రాజ్యాంగానికి లోబడి ఉంటానని అన్ని కార్యక్రమాల్లోనూ అమితోత్సాహంతో చాలా చురుకుగా పాల్గొని క్లబ్ యొక్క పురోగతికి కృషి చేయగలనని ప్రమాణం చేయుచున్నాను. మరియు క్లబ్ సభ్యత్వము పొందుటలోను క్లబ్ చేపట్టే అన్ని కార్యక్రమాలను అమలు చేయుటలోను నా సేవలు అందించుటకు సర్వదా సంసిద్ధముగా ఉంటానని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లక్ష్యాలు, ప్రవర్తన నియమావళి అనుగుణంగా నడుచుకుంటానని శపథం చేయుచున్నాను. ఇందాక మిత్రులందరూ చెప్పినట్టుగా లయనిజం మరి గత 107 సంవత్సరాలుగా ప్రపంచంలో మొట్టమొదటి సేవా సంస్థగా మనగడలో ఉండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో సంస్థల చేత మెప్పు పొంది ప్రపంచంలో 1/3 క్యాట్రాక్ నిర్మూలనకు ప్రపంచంలో దాదాపు 40% కళ్ళకు ఆపరేషన్ చేసే సంస్థ. ప్రభుత్వేతర సంస్థలు ఎన్నో చేసినప్పటికీ దానిలో దాదాపు 1/3 లైనిజం కళ్ళకు ఆపరేషన్ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు కూడా. అలాగాక మరి సంస్థ ఇందాక మిత్రులు చెప్పినట్టుగా మీ మెంబర్షిప్ లోకల్ చిగురుమామిడి క్లబ్లో మీరు సభ్యులు, మీరు సేవ చేసేది ఈ ప్రాంతంలో ఉన్న ఆర్తులు ఎవరికైతే సేవలు అవసరం ఉందో వారి కోసం మీరు సేవ చేస్తారు. మరి మీ మెంబర్షిప్ గ్లోబల్ ఆర్గనైజ్లో 210 దేశాల్లో సుమారు 14 లక్షల సభ్యులతో పాటు మీరు భాగమై ఉన్నారు. మనందరం కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాం. ఒక లైన్ మెంబర్గా మీ గుర్తింపు ప్రపంచంలో ఏ దేశం కన్నా పోండి. మీరు ఇక్కడ ఇప్పుడు ఇందాక చెప్తున్నారు సార్, జాయింట్ సెక్రటరీ, జాయింట్ కలెక్టర్గా చేశారు, ఇప్పుడు జడ్జిగా కూడా చేస్తున్నారని. ఒక లైన్ ఎంబ్రం తీసుకొని మీరు పోతే ఒక ఆఫీసర్కు ఒక భావన ఏంటంటే సమాజ సేవలో నిమగ్నమైన వ్యక్తితను అని మీ మీద ఒక స్పెషల్ అటెన్షన్ ఉంటుంది. మీ పని ఏమైనా ఉంటే తొందరగా చేసి ఎందుకు చేస్తామంటే మన కుటుంబమే కాకుండా మన భార్య పిల్లలే కాక సమాజాన్ని గురించి ఆలోచించే తాపత్రయపోయే వ్యక్తి కాబట్టి అని చెప్పి మీకు ఇంపార్టెన్స్ ఇచ్చి మీకు ఏ గవర్నమెంట్ ఆఫీస్కి పోయినా ఏ హాస్పిటల్కి పోయినా మీరు లైన్ మెంబర్గా తెలియజేస్తే మీకు తొందరగా మీ పని అయ్యే అవకాశం ఉంటుంది.
ఇందాక మిత్రులు చెప్తున్నారు అందరు కూడా టైము టాలెంట్ అండ్ ప్రెజర్ మనం ఇవ్వాలి, మనకేం రాదు ఇందులో అని చెప్పి. మనకు కేవలం సమాజంలో ఎవరికైతే సేవ అవసరం ఉందో వారికి సేవ చేసినామని వాళ్ళు ఇందాక చెప్పారు. కోయేడలో మొన్న చూసాం, మా జగన్ రెడ్డి గారు, సంతోష్ గారు నన్ను పిలగానే నేను కూడా పర్సనల్గా అక్కడ వెళ్ళి ఎక్కడెక్కడో ఇళ్ళకు నీళ్ళు వచ్చినాయి, ఎంతమంది ఇండ్లు కూలిపోయినాయి చూసి ఇంటర్నేషనల్కు నేను మెయిల్ పెడితే వితిన్ 24 అవర్స్లో $10,000 అయింది. ఇట్లాంటి ప్రాంతాలు ఇక్కడ కోయడలే కాకుండా అటు సిరిసిల్ల సైడ్ కానీ, అటు కొరుట్లలో కానివ్వండి, అటు మా దగ్గర కాసిపేట మండలం అనే మంచిర్యాల జిల్లాలో, అట్లా కౌటాల అని చెప్పి ఆసిఫాబాద్ కోమర్ భీమ్ డిస్ట్రిక్ట్ దాంట్లో కూడా ఉంటే ఇన్నిటికి కూడా కలిసి దాదాపు 300 మందికి మనం ఈరోజు నిత్యాంత వయసు ఇక్కడ కోయడలు ఇచ్చాము. అవి అక్కడ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు పంపించిన $10,000 కేవలం కొరట్లోనే దాదాపు 3.5 లక్షల దాకా మనం ఇచ్చే వాళ్ళ అవసరం ఉన్న ఒక నెలకు సరిపోయే సామాగ్రిని ఇవ్వగలిగింది జరిగింది. మరి మన మిత్రులందరూ చెప్తున్నారు మీరు ఇవ్వాలి, మీ టైం ఇవ్వాలి, మీ టాలెంట్ ఇవ్వాలి, మీ ట్రెజర్ ఇవ్వాలని చెప్పి. అయితే ఒక క్లబ్ సక్రమంగా పనిచేయాలంటే మనం కొన్ని నియమాలు నిబంధనలు కొన్ని చెప్పారు. ఎవ్రీ ఇయర్ ఫీజు ఉంటుంది. అందరు కూడా నమస్కారం. మొట్టమొదటిగా లయన్స్ క్లబ్ ఆఫ్ చిగురు మామిడి నూతన సభ్యులకి ఈ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, మీరు నిజంగా కూడా అదృష్టవంతులని చెప్పి చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి ఈరోజు? ఏకాదశి శనివారం. ఏకాదశి శనివారం అంటే మన వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. ఆ రోజు నాడు మీరు నూతన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయటం, ఆ తర్వాత ఈ క్లబ్ను ఇనాగ్రేషన్ చేసినటువంటి వ్యక్తి కూడా వెంకటేశ్వరరావు గారు. సో అంతేకాకుండా ఈ లయన్స్ ఇంటర్నేషనల్ అనేది ఒక పెద్ద గొప్ప సంస్థ. ఆ సంస్థ గురించి చాలా విషయాలు మన మోరభద్రేశం గారు ఆల్రెడీ మీకు తెలియజేయడం జరిగింది. ఈ సంస్థలో చేరడం అనే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్లో, సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్లో వరల్డ్ బెస్ట్ అండ్ లార్జెస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ది వరల్డ్. అది మనం చెప్పుకోవటం కాదు వరల్డ్ బెస్ట్ అని. ఎందుకంటే ఎవరిది వాళ్ళు గొప్పగానే చెప్పుకుంటారు కదా. మనం ఎవరికైనా కూడా చప్పలు జరుచుకొని మనదే గొప్పదని చెప్పి చెప్పుకుంటాం. అయితే మన ప్రపంచంలో 3,000 పైన ఇలాంటి ఎన్జిఓ ఆర్గనైజేషన్స్, అంటే అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఎన్జిఓ ఆర్గనైజేషన్స్లో అవన్నిటిని కూడా స్టడీ చేసేసి చెప్పేసి ఇచ్చినటువంటిది ఎవరో తెలుసా? యుఎన్ఓ గుర్తించింది. వాట్ ఈజ్ యుఎన్ఓ? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్, ఐక్యరాజ్య సమితి వాళ్ళు మొత్తం ఉన్నటువంటి అంతర్జాతీయంగా ఉన్నటువంటి సేవా సంస్థల్ని వాళ్ళు స్టడీ చేసేసి దానిలో ఉన్నటువంటి వాళ్ళ పారామీటర్స్ని ఏదైతే సంస్థ సాటిస్ఫై చేసిందో దట్ ఈజ్ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్. అలాంటి గొప్ప సంస్థలో మనం చేరుకున్నందుకు, మనం సభ్యులమైనందుకు మనం అందరం గర్వపడాలా వద్దా? గర్వపడాలంటే ఏం చేయాలి? మనం చప్పట్లు గట్టిగా కొట్టుకోవాలి, సరిపోదు కదా. సభాధ్యక్షులు సంతోష్ రెడ్డి గారు, ముఖ్య అతిథి గవర్నర్ వెంకటేశ్వరరావు గారు, వేదిక పైన పెద్దలందరికీ, కోహెడ లయన్స్ క్లబ్ సభ్యులందరికీ, మరియు జిల్లా నుంచి వచ్చినటువంటి పాస్ట్ వింగ్ చైర్పర్సన్, అడిషనల్ సెక్రటరీ PST4, బెజ్జంకి వచ్చినటువంటి పాస్ట్ GCT మరియు మోహన్ గారు, మిగతా వాళ్ళందరికీ కూడా ప్రత్యేక నమస్కారం తెలుపుతూ, నిజంగా ఇంత మంచి అవకాశం నాకు వచ్చినందుకు సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఇది గత సంవత్సరం రావాల్సిందే, ఇది నా కోసమే ఆగిందేమో. ఎందుకంటే గత సంవత్సరం నాకు ఈ అవకాశం వచ్చేది కాదు, కానీ ఈ సంవత్సరం నాకు వచ్చింది. అది కాకుండా నేను అయినాను PSTలను నేను హానర్ చేసుకున్నాం. అప్పటికి కూడా చిగురు మామిడి PSTలను కూడా హానర్ చేయడం జరిగింది. ముఖ్యంగా బ్రదర్స్, ఈ అవకాశం అందరికీ రాదు. చిగురు మామిడి మండలంలో 50,000 ఓటర్స్ ఉంటారు. కేవలం మీకు 30 మందికే వచ్చింది అవకాశం. ఎందుకంటే లయన్స్ క్లబ్లో మెంబర్షిప్ వచ్చిందంటే ఏదో జన్మల కొంత పుణ్యం చేసుకుంటే తప్ప అందరికీ రాదు. ఎందుకంటే ఇదేంటి? దాతృత్వం ఇచ్చే వాళ్ళ సమూహం, సమాజ శ్రేయస్సు కోసం సమూహం. ఇక్కడ స్వార్థపరత్వం ఉండదు. అంటే చూడండి, మనిషి పుట్టేటప్పుడు శ్వాస మాత్రమే ఉంటుంది, పేరు ఉండదు.
కానీ పోయేటప్పుడు శ్వాస ఉండదు, కానీ పేరు ఉంటుంది. ఈ రెండింటి మధ్యలోదే జీవితం. జీవితం అంటే వచ్చిపోవడం కాదు, ఇచ్చిపోవడం. ఏమని చూడండి, పాత చరిత్రలు తీసుకొని మన తాతనే తీసుకోండి, ఇంకెవరు ఎందుకు, మన ఇంట్లో మన తాతను గురించి ఒకసారి స్టడీ అయ్యింది. ఆయన ఎంతమందిని అన్నాడు, ఏం చేసిండు, ఆయన సంతానం ఏంటి, మన తల్లిదండ్రులు ఏంటి, ఒక్కసారి తీసుకుంటే సరిపోయింది. ఇంకా ఎందుకని ఎండకు వానకు రక్షణనివ్వని చిల్లుల గొడుగది ఎందుకని, సాటి మనిషికి సాయం చేయని. మన కోవిడ క్లబ్ వారు మాకు చాలా, ఎందుకంటే మొదటి చూడ మాకు ఏం తెలియనప్పుడు కూడా వారు కూడా జగనన్న గారు వచ్చి, గతంలో మన భాస్కర్ రెడ్డి గారు ప్రెసిడెంట్గా ఉండే, పాపం అనుకోకుండా అతను చనిపోవడం వల్ల అది కొత్త న్యూ బాడీని మళ్ళీ ఎన్నుకోవడం, అలాగే జగన్ రెడ్డి కోవిడ క్లబ్ వారు లక్ష్మణ్ గారు అందరూ కూడా మాకు సహకరించినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు చేసినటువంటి ప్రమాణ స్వీకారం చేసినటువంటి చిగురు మామిడి లయన్స్ క్లబ్ ఆఫ్ అందరికీ కూడా, అన్ని విభాగాల అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో మీ అందరి సహకారంతో, అలాగే మన జిల్లా గవర్నర్ గారు అందరి మెయిన్ అన్ని రంగాల అధ్యక్షుల వాళ్ళతోటి, వాళ్ళ సహకారంతో మన భవిష్యత్తులో ఇంకా ఏమేమి కావాలనేది సేవా కార్యక్రమాల్లో తప్పకుండా పాల్పంచుకోవాలి. ఇది ఎందుకంటే ముఖ్యంగా సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి నాకు కూడా ఎక్కువ లయన్స్ క్లబ్ తెలియదు. గతంలో మరి జగన్ రెడ్డి అన్న గారు చెప్పినప్పుడు మనము భవిష్యత్తులో ఇంకొన్ని మీటింగ్లు చేస్తే మనకు కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ చిగురుమామిడి మనం సర్వీస్ ఓరియంటెడ్గా మరి వాళ్ళ పెద్దల సహకారంతో గ్రామంలో ఐ క్యాంప్ కానీ, మరి హెల్త్ క్యాంప్ కానీ, మనం ముఖ్యంగా మాకు ఇప్పుడు ఇమీడియట్లీ ఒకటి ఫ్రీజర్, మరియు సార్ అడిగిన అనుకోవద్దు దయచేసి, ఫ్రీజర్ అయిన ఒకటి వైకుంఠరథము కావాలి, అవసరం లేదు సార్. ఎట్లయినా దయచేసి మీరు మాకు అది హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను. భవిష్యత్తులో కూడా మీ అందరి లయన్స్ క్లబ్, పిఎస్టీ మరియు అందరి వీపీలు అందరి సహకారంతో మీ యొక్క గైడ్లైన్స్ ద్వారా మరి మా లయన్స్ క్లబ్ ఆఫ్ చిగురుమామిడిని మరి తప్పకుండా ముందుకు తీసుకెళ్తానని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మా అందరి సభ్యుల సహకారంతో నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు తప్పకుండా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లయన్ మోహన్ గారు ఈ బ్యానర్ ఇప్పుడు మీకు ఫిజికల్ బ్యానర్ బట్టతోని అది ఇస్తారు, అది ఇచ్చారు వారు.